వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజలే రాసుకున్న పోరాట చరిత్ర మనది. హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్స్లో నిర్వహించిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంలో జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి. రాచరికం నుండి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి తెలంగాణ బిడ్డలు అడుగుపెట్టిన రోజు ఇది. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో నిర్వహించిన జాతీయ సమైక్యత వేడుకల్లో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. నిజామాబాద్ కలెక్టరేట్లో ఘనంగా ప్రజాపాలన దినోత్సవ సంబరాలు. త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి. పాల్గొన్న ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, డాక్టర్ భూపతి రెడ్డి, కలెక్టర్ సిపి. ఉత్సాహంగా చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు. భారతమాత ముద్దుబిడ్డ, మూడవసారి ప్రధానిగా సేవలందిస్తున్న మోడీ ప్రపంచ స్థాయి నాయకునిగా ఎదగడం దేశం గర్వించదగ్గ విషయం. నిజామాబాద్లో బీజేపీ కార్యాలయంలో మోదీ జన్మదినం నిర్వహించిన బీజేపీ నాయకులు. పాల్గొని మాట్లాడిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఉంది. వేల్పూర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. సెప్టెంబర్ 17 ముమ్మాటికి తెలంగాణ విలీన దినోత్సవమే. హైదరాబాద్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో తెలంగాణ విలీన దినోత్సవంలో జాగృతి అధ్యక్షురాలు కవిత. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నివాసంలో సందడి. మర్యాద పూర్వకంగా కలిసి పలు సమస్యలు విన్నవించిన బోధన్ నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు. సానుకూల స్పందన. తెలంగాణ పోరాట యోధుల పటిమను భావి తరాలకు తెలియజేయాలి. బీజేపీ జిల్లా కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్. నిజామాబాద్ కాంగ్రెస్ భవన్లో ఘనంగా ప్రజాపాలన దినోత్సవం. పాల్గొని జెండా ఆవిష్కరించిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రామ్ భూపాల్. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తెగిపోయిన రోడ్ల పునరుద్ధరణ. చుక్కాపూర్, మాచారెడ్డిలో పలు రహదారులు పరిశీలించిన కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్. ప్రజలే రాసుకున్న పోరాట చరిత్ర మనదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్స్లో నిర్వహించిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన ప్రసంగించారు. ప్రపంచ ఉద్యమాల్లో సువర్ణ అక్షరాలతో లెక్కించదగిన పోరాటం మనదన్నారు. సాయుధ పోరాట స్ఫూర్తితో నిన్నటి నియంత పాలనను పక్కన పెట్టామన్నారు. బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతానికి మా పాలనలో తావులేదన్నారు. స్వేచ్ఛ, సమాన అవకాశాలు, సామాజిక న్యాయంలో రోల్ మోడల్గా ఉన్నామన్నారు. ఉన్నత చదువుల ద్వారా మన యువత సత్తా చాటాలన్నారు. భవిష్యత్తులో పాఠశాలల రూపురేఖలు మారబోతున్నాయని, విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. త్వరలో రాష్ట్ర విద్యా విధానం తెస్తున్నామని, సాయుధ పోరాటంలో మహిళల పాత్ర ఎనలేనిదన్నారు. చాకలి ఐలమ్మ, మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమలాదేవి సత్తా చాటారన్నారు. డ్వాక్రా ఉత్పత్తుల విక్రయానికి మరిన్ని మహిళా మార్ట్లు ఏర్పాటు చేస్తామన్నారు. రైతుల కోసం తెచ్చే పథకాలు సరికొత్త ఒరవడిని సృష్టిస్తున్నాయన్నారు. ఏ రాష్ట్రం చేయని విధంగా వారికి మేలు చేస్తున్నామని, ఆర్థిక ఇబ్బందులైన రైతుల సంక్షేమం విషయంలో రాజీ పడేది లేదన్నారు. సాగు మోటార్లకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, పారదర్శకంగా పోటీ పరీక్షలు నిర్వహించి వేగంగా ఫలితాలు వెల్లడించామన్నారు. సివిల్స్ పరీక్షలు రాసేవారికి ఆర్థిక సహాయం అందిస్తున్నామన్నారు. గత ప్రభుత్వం తెచ్చిన ధరణి వల్ల రెవెన్యూ వ్యవస్థ అస్తవ్యస్తమైందని, మా ప్రభుత్వం వచ్చాక భూభారతి చట్టం తెచ్చి సమర్థంగా అమలు చేస్తున్నామన్నారు. పేదల ఆత్మగౌరవాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. పేదలకు సన్న బియ్యం ఇస్తున్న ఏకైక రాష్ట్రం మనదేనన్నారు. కృష్ణా, గోదావరి నదీ జలాలపై రాజీ పడేది లేదని, దీనిపై న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నామన్నారు. 904 టీఎంసీల సాధనకు ట్రైబ్యునల్ ఎదుట బలమైన వాదనలు వినిపిస్తామన్నారు. కృష్ణా జలాల హక్కుల కోసం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తామని, ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి చేసి ఫ్లోరైడ్ సమస్య పరిష్కరిస్తామన్నారు. ఎవరిని అడ్డంకులు కల్పించినా వెనుకడుగు వేసేదే లేదన్నారు. తెలంగాణ ప్రజాస్వామ్య చరిత్రకు శ్రీకారం చుట్టిన శుభదినం. ప్రజల చేత, ప్రజల కొరకు ప్రజలే రాసుకున్న పోరాట చరిత్ర మనది. నిజాం నియంతృత్వంపై సామాన్యుడు సాయుధ పోరాటంతో సాధించుకున్న విజయం ఈ రోజు మనము అనుభవిస్తున్న ప్రజాస్వామ్యం. ప్రపంచ ఉద్యమాల చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ ఘనత. గాంధీ భవన్లో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రజాపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్తో కలిసి తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివచరణ్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం అక్టోబర్ 10, 11, 12, 13వ తేదీన నాంపల్లి ఎల్బీ స్టేడియంలో గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న గాంధీజీ లక్ష విగ్రహాల ప్రదర్శన కార్యక్రమ కరపత్రాన్ని ఆవిష్కరించారు. జిల్లా కలెక్టరేట్లో త్రివర్ణ పతాకాన్ని ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఆవిష్కరించారు.
నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ప్రజాపాలన దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ముఖ్య అతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించిన ఆయన జిల్లా ప్రగతి నివేదికను వివరిస్తూ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. వివిధ శాఖల ద్వారా అమలవుతున్న కార్యక్రమాలు సాధించిన ప్రగతిని వివరించారు. ప్రజాపాలన దినోత్సవం వేడుక సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను అలరింపచేశాయి. సిద్ధార్థ కళాక్షేత్ర, నవీపేట, కంజర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల బాలికలు, బోర్గంపి ఉన్నత పాఠశాల, డిచ్పల్లి మానవతా సదన్ చిన్నారులు చూడచక్కని నృత్యాలు ప్రదర్శించి ఆహుతుల మన్ననలు చూరగొన్నారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, ఆర్ భూపతి రెడ్డి, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహర్ బిన్ హమ్దాన్, రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, నోడా చైర్మన్ కేశవేను, కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, డీసీసీబీ చైర్మన్ రమేష్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, ట్రైనీ కలెక్టర్ కారోలిన్ చింగ్తియాన్ మావి, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, అన్ని శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది, ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు. కాగా ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పరిషత్ కార్యాలయంలో ప్రత్యేక అధికారి హోదాలో కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. జెడ్పీ సీఈఓ సాయగౌడ్, డిప్యూటీ సీఈఓ సాయన్న, సిబ్బంది పాల్గొన్నారు. చివరి గింజ వరకు కూడా ధాన్యం కొనడం జరిగింది. సన్నాలకు క్వింటల్కు 500 రూపాయలు బోనస్ ఇవ్వడం జరుగుతున్నది. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే డబ్బులకు రైతుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతున్నది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్తులో భాగంగా 29 లక్షల పంపు సెట్లకు ఉచిత విద్యుత్తును అందించడం జరుగుతుంది. దీనికోసం దాదాపు 16,691 కోట్ల రూపాయలను ప్రభుత్వం సబ్సిడీగా ఇవ్వడం జరుగుతున్నది. జిల్లాలో 2024-25 వానాకాలం సీజన్లో 676 కేంద్రాల ద్వారా రాచరికం నుండి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి తెలంగాణ బిడ్డలు అడుగుపెట్టిన రోజు ఇదని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన జాతీయ సమైక్యత వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. వేలాది మంది ఆనాటి రాచరిక వ్యవస్థపై పోరాటం చేసి ప్రాణాలు అర్పించారన్నారు. పోరాట యోధులకు, అమరవీరులందరికీ శిరస్సు వంచి నివాళులు అర్పిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ అంటేనే త్యాగాల గడ్డ అని, పోరాటాల అడ్డ అని, ఆనాటి సాయుధ రైతాంగ పోరాటం నుంచి మొదలుకొని 1969 తెలంగాణ ఉద్యమం, ఆ తర్వాత కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రజాస్వామిక తెలంగాణ ఉద్యమం అన్నింటినీ తెలంగాణ చూసిందన్నారు. చాకలి ఐలమ్మ, షేక్ బందగి, రావి నారాయణ రెడ్డి వంటి ఎందరో అమరవీరులు ఈ తెలంగాణలో జన్మించారని, రాష్ట్రంలో మరోసారి సంక్షేమ అభివృద్ధి రాజ్యం కావాలని కేసీఆర్ ఆధ్వర్యంలో పోరాటం చేస్తూనే ఉంటామన్నారు. ఒకవైపు రైతన్నలు యూరియా లేక ఇబ్బందులు పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఒలింపిక్స్ గురించి మాట్లాడుతోందన్నారు. ఇలాంటి ప్రజా వ్యతిరేక ప్రభుత్వం పైన భారత రాష్ట్ర సమితి పోరాడుతూనే ఉంటుందని కేటీఆర్ అన్నారు. అడుగుపెట్టిన శుభదినం 17 సెప్టెంబర్. కొంతమంది విమోచనమని, మరికొంతమంది విలీనమని, ఇంకొంతమంది విద్రోహమని రకరకాలుగా అనవచ్చుగాక, కానీ తెలంగాణ సాయుధ పోరాటంలో ఆనాడు వేలాది మందిగా, లక్షలాది మందిగా పాల్గొని వేలాది మంది అసువులు బాసి ఆనాటి రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడి మనకు ఇవాళ స్వేచ్ఛావాయువులు వచ్చినాయంటే ఆనాటి అమరవీరుల త్యాగాలు మనందరికీ ఆదర్శం. వారందరికీ ఈ సందర్భంగా నిజామాబాద్ నగరానికి వచ్చిన ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి, డీసీసీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి నివాసాలను సందర్శించారు. నిజామాబాద్లో ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు విచ్చేసిన ముఖ్యమంత్రి ప్రజా వ్యవహారాల సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి నిజామాబాద్ నగరానికి చేరుకుని మొదట బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. జిల్లా కాంగ్రెస్ నాయకులు, పలు కార్పొరేషన్ చైర్మన్లు వేం నరేందర్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. అనంతరం కలెక్టరేట్లో జరిగిన ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం కలెక్టరేట్లో కార్యక్రమం ముగించుకొని డీసీసీ అధ్యక్షుడు, సహకార సంఘాల చైర్మన్ మానాల మోహన్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన తేనెటి విందులో పాల్గొన్నారు. అనంతరం రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి క్యాంపు కార్యాలయాన్ని సందర్శించారు. ఎమ్మెల్యే భూపతి రెడ్డితో కొద్దిసేపు మాట్లాడారు. వేం నరేందర్ రెడ్డిని పలువురు రూరల్ నియోజకవర్గం నాయకులు కలిసి సన్మానించారు. అనంతరం రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి క్యాంపు కార్యాలయాన్ని సందర్శించారు. ఎమ్మెల్యే భూపతి రెడ్డితో కొద్దిసేపు మాట్లాడారు. పలువురు రూరల్ నియోజకవర్గం నాయకులు వేం నరేందర్ రెడ్డిని కలిసి సన్మానించారు. అనంతరం వేం నరేందర్ రెడ్డి తిరిగి హైదరాబాద్ ప్రయాణమయ్యారు. రాష్ట్రంలో ఎరువుల కొరత రోజురోజుకు తీవ్రమవుతుందని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు.
వేల్పూర్ మండల కేంద్రంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎంపీలు సమస్యను ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని కోరారు. లేకపోతే రాజీనామాలు చేయాలని హెచ్చరించారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యూరియా కొరత లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. తెల్లారుజామున లేచి వచ్చి అన్నం లేకుండా టిఫిన్ లేకుండా బరిగడుపున వచ్చి చెప్పులు వదిలేసి లైన్లలో బరిగాళ్ళతోటి నిలబడి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఒక్కొక్కళ్ళకు ఒక బస్తా అని చెప్పి గంటలు వెయిట్ చేపిస్తూ ఉన్నారు. ఇవాళ తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు రైతాంగం అని ఎన్నిసార్లు చెప్పినా ఎంత చెప్పినా ఈ రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వానికి దున్నపోతు మీద వానబడినట్టున్నది. బాల్కొండ నియోజకవర్గంలో నిజామాబాద్ జిల్లాలో కూడా చాలా తీవ్రంగా ఉన్నది వాళ్ళ సమస్య. ఇవాళ బాల్కొండ నియోజకవర్గంలో భీమ్గల్ మండలంలో ప్రతిరోజు ఏదో ఒక గ్రామంలో రైతులు లైన్లో నిలబడతా ఉన్నారు. తాండాలలో అయితే పాపం వాళ్ళు 30 కిలోమీటర్ల దూరం తాండాల నుంచి వచ్చి భీమ్గల్ మండల కేంద్రానికి వచ్చి డీసీసీబీ వైస్ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డికి ఇటీవల మాతృవియోగం కలగడంతో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పరామర్శించారు. ఆమె లేని లోటు నుంచి త్వరగా కోలుకోవాలని కుటుంబీకులకు ధైర్యం చెప్పారు. నిజామాబాద్ నగరంలోని బోర్గాంపీలో గల డీసీసీబీ వైస్ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డికి ఇటీవల మాతృవియోగం కలగడంతో బుధవారం రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి కుటుంబ సభ్యులను ఓదార్చారు, ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి భాస్కర్ రెడ్డి, మోపాల్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సాయిరెడ్డి, పీఎస్సీఎస్ చైర్మన్ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మహిళల ఆరోగ్యమే మా లక్ష్యమని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా వర్చువల్గా ప్రారంభింపబడ్డ స్వస్థ్ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ మెగా ఆరోగ్య శిబిర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు. అనంతరం దుబ్బా అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నందు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి స్వస్థ్ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ మెగా ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా మహిళలు మరియు పిల్లలకు ఆరోగ్య సంరక్షణ సేవలను బలోపేతం చేయడం, మెరుగైన వైద్యం, నాణ్యమైన సంరక్షణ మరియు అవగాహనను నిర్ధారించడం కోసం కేంద్ర ప్రభుత్వం స్వస్థ్ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం అక్టోబర్ 2 వరకు జిల్లా వ్యాప్తంగా దాదాపు 40 కేంద్రాల్లో వైద్య మరియు ఆరోగ్య అధికారులు మహిళలకు సేవలు అందిస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలకు ఈఎన్టీ, నేత్ర, రక్తపోటు, మధుమేహం, దంత పరీక్షలతో పాటు నోటి, రొమ్ము, ఇతర క్యాన్సర్, రక్తహీనత, టెలిమానస్ సేవలు, గర్భిణీలకు ఆరోగ్యం, సికిల్ సెల్ ఎనిమియా తదితర వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. మాతా శిశు సంరక్షణ కార్డు ప్రధానమంత్రి మాతృ వందన కార్యక్రమంలో పేర్లు నమోదు, సికిల్ సెల్ కార్డు, పోషన్ ట్రాకర్లో లబ్ధిదారుల రిజిస్ట్రేషన్ తదితర కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. వైద్య మరియు ఆరోగ్య అధికారులు మహిళలకు వివిధ రకాల స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డాక్టర్ రాజశ్రీ, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ అంజనా, డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్, మెడికల్ ఆఫీసర్ దుబ్బా డాక్టర్స్ సుషానా, తాజా మాజీ కార్పొరేటర్ పంచరెడ్డి ప్రవళిక, శ్రీధర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తెగిపోయిన రోడ్ల పునరుద్ధరణ పనులను కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పరిశీలించారు. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట పిఆర్ రోడ్డు నుండి చుక్కాపూర్ మాచరెడ్డి పీడబ్ల్యూడీ రోడ్డు వరకు గల బండరామేశ్వరంపల్లి రోడ్డు మరమ్మతు పనులను జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించి ఇటీవల కురిసిన అధిక వర్షాల వల్ల తెగిపోయిన రోడ్లు మరమ్మతుల అనంతరం త్వరగా పూర్తి చేయించి ప్రజల రవాణా కోసం ప్రభుత్వం నిధులను మంజూరు చేసిందని, ఆ నిధులతో చేపట్టిన ఈ రోడ్డు మరమ్మతు పనులను నాణ్యతతో త్వరగా పూర్తి చేయాల్సిందిగా పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఈఐ పంచాయతీరాజ్ దుర్గాప్రసాద్, పాల్వంచ తహసీల్దార్ హిమబిందు, మండల అభివృద్ధి అధికారి శ్రీనివాస్, డిప్యూటీ ఈఈ దోమకొండ స్వామి, ఏఈలు సంజయ్, తేజస్విని పాల్గొన్నారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో ప్రజాపాలన దినోత్సవ వేడుకలు సిపి సాయి చైతన్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించారు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య. అనంతరం పోలీస్ లైన్ ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు స్వీట్ ప్యాకెట్లు మరియు నోట్బుక్లు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అదనపు డీసీపీ బస్వారెడ్డి, అదనపు డీసీపీ ఏఆర్ రామచంద్రరావు, సైబర్ క్రైమ్ ఏసీపీ వెంకటేశ్వర్లు, సిసిఎస్ ఏసీపీ నాగేంద్రచారి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం, సిఐలు, ఆర్ఏలు, ఎస్ఐలు, జిల్లా పోలీస్ కార్యాలయ సిబ్బంది, ఐటీ కోర్, సెంట్రల్ కాంప్లెక్స్, స్పెషల్ బ్రాంచ్, సిసిఆర్బి, సైబర్ క్రైమ్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. సెప్టెంబర్ 17 ముమ్మాటికి తెలంగాణ విలీన దినోత్సవమేనని జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు.
సెప్టెంబర్ 17 సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని వివిధ పార్టీలు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ జాగృతి కార్యాలయంలో విలీన దినోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జాగృతి అధ్యక్షురాలు కవిత హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సెప్టెంబర్ 17 ముమ్మాటికి తెలంగాణ విలీన దినోత్సవమేనని చెప్పుకొచ్చారు. అలాగే తెలంగాణ చరిత్రను బీజేపీ వక్రీకరిస్తుందని, ఫెడరల్ స్ఫూర్తికి బీజేపీ వ్యతిరేకమని, మత విద్వేషాలను బీజేపీ రెచ్చగొడుతోందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అలాగే తెలంగాణ విలీనంలో కాంగ్రెస్ చేసిందేమీ లేదని, మోడీపై ప్రేమ లేకపోతే దుష్ప్రచారం ఆపాలని, కేంద్ర ప్రభుత్వానికి తమ రాష్ట్రంలో ఇలాంటి కార్యక్రమాలు చేయవద్దని సీఎం లేఖ రాయాలని ఈ సందర్భంగా ఆమె డిమాండ్ చేశారు. ఆనాటి పోరాటంలో స్వయంగా పాల్గొన్న జనగాం ప్రాంతానికి చెందిన ఎంకే మొయినుద్దీన్ ఇక్కడ ఉన్నారని, ఆస్తి కూడా వదులుకొని దొరలు భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేశారని, వారికి మా తాత రాఘవేంద్రరావు కూడా సహకారం అందించారన్నారు. ఇలాంటి పోరాట యోధుని గౌరవించుకోవడం నాతో పాటు జాగృతి సభ్యులు అదృష్టంగా భావిస్తున్నామన్నారు. సెప్టెంబర్ 17 అంటే భారత్లో విలీనమైన రోజుగానే భావిస్తామన్నారు. ఇక్కడ గంగా జమున తెహజీబ్ సంస్కృతిని సెలబ్రేట్ చేసుకునే రోజుగానే చూస్తున్నామన్నారు. తెలంగాణ జాగృతి నుంచి మత విద్వేషాలను రెచ్చగొట్టే బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా కవిత చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ పెద్ద శుద్ధపూసలాగా నిన్న మహేష్ కుమార్ గౌడ్ అని ఏమంటాడంటే మేమే కలిపినాం తెలంగాణ అని అంటాడు. మీరు కలపలేదు, మీకు అంత సీన్ లేదు. నిజాం ప్రభు ఒక నిర్ణయం తీసుకొని నేను విల్లింగ్లీ ఇండియన్ యూనియన్లో విలీనం అవుతా అని ఆయన 17 సెప్టెంబర్ ఆల్రెడీ ప్రకటన చేసిన తర్వాత కూడా వీళ్ళు ఆపరేషన్ పోలో అని మళ్ళా సైన్యాన్ని తీసుకొని వచ్చిండ్రు. అది కరెక్ట్ కాదు. సైన్యం అరాచకంలో అనేక మంది హిందువులు, ముస్లింలు కూడా ఆనాడు చనిపోవడం జరిగింది. చాలా ప్రాంతాల్లో వెల్కమ్ చేసిండ్రు. అందుకే ఇవాళ కూడా మన తెలంగాణ అనేక పల్లెల్లో దండుబాట అని ఉంటాయి. మనందరికీ తెలుసు, ఊర్లలో ఇప్పటికి కూడా దండుబాట అంటారు. భారత మాత ముద్దుబిడ్డ, దేశ ప్రధానిగా సేవలందిస్తున్న మోడీ ప్రపంచ స్థాయి నాయకుడిగా ఎదగడం భారతీయులు గర్వించదగ్గ విషయమని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ అన్నారు. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ఇందూరు జిల్లా కేంద్రంలో బీజేపీ శ్రేణులు నిర్వహించిన పలు సేవా కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా ఇందూరు అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ భారతమాత ముద్దుబిడ్డ, మూడోసారి భారతదేశ ప్రధానిగా సేవలందిస్తున్న నరేంద్ర మోదీ నేడు ప్రపంచ స్థాయి నాయకునిగా ఎదగడం భారతీయులంతా గర్వించదగ్గ విషయమన్నారు. ఆ మహనీయుని జన్మదినం సందర్భంగా భారతీయ జనతా పార్టీ సేవా పక్వాడా కార్యక్రమాలు దేశమంతటా నిర్వహించడం జరుగుతుందన్నారు. అందులో భాగంగా ఇందూరు జిల్లాలో మొదటి రోజు జిల్లా పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరం, ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు, రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. భారతదేశాన్ని విశ్వగురువుగా నిలబెట్టాలనే సంకల్పంతో భారతదేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్న నరేంద్ర మోడీ జన్మదినానికి జిల్లా వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించి నరేంద్ర మోడీకి బహుమతిగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. నిరంతరం భారతమాతకు సేవలందిస్తున్న ఆ మహనీయులు ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో భగవంతుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగుల లక్ష్మీనారాయణ, బీజేపీ నాయకులు న్యాలం రాజు, రణదీష్, మండల అధ్యక్షులు నాగరాజు, బీజేపీ ఓబీసీ నాయకులు స్వామి యాదవ్, గిరిబాబు మరియు డాక్టర్ రాఘవేంద్ర, ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది మరియు బీజేపీ నాయకులు ఆనంద్, పవన్ ముందాడ, సంజయ్ పురోహిత్, చిరంజీవి, మరవర్ కృష్ణ, మఠం పవన్, నరేష్ గౌడ్, మున్నా తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ పోరాట యోధుల పటిమను భావితరాలకు తెలియజేయాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో అధ్యక్షులు దినేష్ కులాచారితో కలిసి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్యం లభించి దేశం నలుమూలలా సంబరాలు జరుపుతుంటే దేశం నడిబొడ్డున ఉన్న హైదరాబాద్ సంస్థానం మాత్రం ఆనాడు నిజాం నిరంకుశ పాలనలో బందీగా ఉండడం జరిగిందన్నారు. కాసిం, రాజ్వీ లాంటి క్రూర మృగాలు మన తెలంగాణ ఆడబిడ్డల మానాలు దోచుకొని బట్టలిప్పి బతుకమ్మ ఆడించిన సందర్భంలో ఎదురు తిరిగిన ఎందరో తెలంగాణ సాయుధ పోరాట వీరులను సజీవంగా దహనం చేసిన దుర్మార్గుడు నిజాం నవాబ్ అని అన్నారు. పోరాడితే పోయేదేమీ లేదని, భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరి విముక్తి కోసం నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా రామ్జీ గోండ్, దొడ్డి కొమరయ్య, చాకలి ఐలమ్మ, దాశరథి కృష్ణమాచార్యులు, షోయబుల్లా ఖాన్ ఎందరో మహనీయులు నిజాంకు ఎదురు తిరిగి ప్రాణాలు అర్పించారన్నారు. తెలంగాణ ఆడబిడ్డల ఆత్మఘోషను అర్థం చేసుకున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ 1948 సెప్టెంబర్ 13న ఆపరేషన్ పోలోతో నిజాం మేడలు వంచి నిజాం కబంధ హస్తాల నుండి తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పించడం జరిగిందన్నారు. తెలంగాణ బిడ్డలకు 1948 సెప్టెంబర్ 17న నిజమైన స్వాతంత్ర్యం లభించిందని పేర్కొన్నారు. తెలంగాణ బిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరపకుండా గత ప్రభుత్వం బీఆర్ఎస్, ఇప్పటి కాంగ్రెస్ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని ఓ వర్గం దగ్గర తాకట్టు పెడుతున్నాయని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ సాయుధ పోరాట యోధుల త్యాగాలను గుర్తించి తెలంగాణ బిడ్డల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవం
దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అధికారికంగా నిర్వహించడం లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నిజాం నవాబు నిరంకుశ పాలనకు ఎదురు తిరిగిన తెలంగాణ పోరాట వీరుల పటిమను భావితరాలకు తెలియజేయాలన్నారు. నిజాం ఆనవాళ్లను పూర్తిగా చెరిపివేయాలని, అందులో భాగంగా మన నిజామాబాద్ను ఇందూరు జిల్లాగా పేరు మార్చాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన ఉస్మానియా యూనివర్సిటీ, నిజాం కళాశాల పేర్లు మార్చి నిజాంకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలు అర్పించిన తెలంగాణ బిడ్డల పేర్లు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగుల లక్ష్మీనారాయణ, బీజేపీ నాయకులు న్యాలం రాజు, జిల్లా ఉపాధ్యక్షులు పాలెపు రాజు, జిల్లా కార్యదర్శి జ్యోతి, జిల్లా బీజేపీ నాయకులు, బీజేపీ మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భారతదేశానికి 1947 15 ఆగస్టు రోజు స్వతంత్రం వస్తే ఈ హైదరాబాద్ రాష్ట్రానికి అంటే తెలంగాణ మరియు మహారాష్ట్రలో, కర్ణాటకలో 4 జిల్లాలో నిజాం పరిపాలన ఉండేది. ఇప్పటి నిజాం ప్రభువు దీన్ని స్వతంత్ర దేశంగా లేదా పాకిస్తాన్లో కలుపుతాము అనే ఒక దురుద్దేశంతో కాసిం రజ్వీ అనే ఒక నిరంకుశ రజాకర్ల టీంని పెట్టి ఏదైతే తెలంగాణ కోసం సాయుధ పోరాటం చేస్తున్న అనేక మంది కలెక్టరేట్లో భగవాన్ శ్రీ విరాట్ విశ్వకర్మ యజ్ఞం మహోత్సవం వైభవంగా నిర్వహించారు. భగవాన్ శ్రీ విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ కార్యక్రమం ఐడిఓసి కార్యాలయం నందు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ హాజరై భగవాన్ శ్రీ విశ్వకర్మ చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి పి నర్సయ్య, సహాయ వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి గంగాధర్, విశ్వకర్మ కులాల అధ్యక్ష కార్యదర్శులు, ప్రతినిధులు, వివిధ కుల సంఘాల నాయకులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. భారతదేశం బ్రిటిష్ వలస పాలకుల నుండి స్వాతంత్ర్యం పొందిన అనంతరం భారత యూనియన్లో హైదరాబాద్ సంస్థానం విలీనం కావడం చారిత్రాత్మకమని నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిళ్ల సాయిరెడ్డి అన్నారు. తెలంగాణ సంస్థానం భారత యూనియన్లో కలిసిపోయి నిజాం సర్దార్ పటేల్ ముందు లొంగిపోయిన సెప్టెంబర్ 17 పర్వదినం సందర్భంగా జిల్లా కోర్టు చౌరస్తాలో జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం ఆయన మాట్లాడారు. హైదరాబాద్ సంస్థానం నిజాం పాలన నుండి భారత్ పాలనలోకి రావడానికి నాటి భారత ప్రభుత్వం ఆపరేషన్ పోలో అనే భారీ సైనిక చర్యను చేపట్టి నిజాం ఆఖరికి నాటి హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ముందు లొంగిపోయారని తెలిపారు. రజాకర్లకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు వీరోచిత పోరాటం చేశారని ఆయన అన్నారు. నిజాం పాలన కాలంలో నిజాం రాజుకు, దొరలు, పటేళ్లకు వ్యతిరేకంగా కూడా తెలంగాణ ప్రజలు రాజీలేని ఉద్యమం చేసి ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచారని సాయిరెడ్డి వివరించారు. రజాకార్ల అకృత్యాలను ఎదిరించడంలో నిజామాబాద్ జిల్లాలో ఎందరో త్యాగదనుల త్యాగాలున్నాయన్నారు. నిజామాబాద్ ఓల్డ్ జైల్లోని నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన వారిని బంధించిన బందీఖానాగా చరిత్ర పుటల్లో నిలిచిందని ఆయన పేర్కొన్నారు. దాశరథి కృష్ణమాచార్యులు, వట్టికోట అల్వారు స్వామి, నిజామాబాద్కు చెందిన నల్ల నరసింహారెడ్డి, మాణిక్ రెడ్డి, ఆర్య సమాజం కీలక భూమిక పోషించాయని ఆయన అన్నారు. హైదరాబాద్ సంస్థానం నిజాం ఏలుబడి నుండి భారత యూనియన్ ఏలుబడిలోకి రావడంలో భారత ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూతో పాటు హోంశాఖ మంత్రిగా సర్దార్ వల్లభాయ్ పటేళ్ల రాజనీతిజ్ఞతను ప్రపంచ దేశాలు కొనియాడాయని సాయిరెడ్డి విశ్లేషించారు. ఈ కార్యక్రమంలో బార్ ప్రధాన కార్యదర్శి మాణిక్ రాజు, ఉపాధ్యక్షులు దిలీప్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ దల్పరి రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ ప్లీడర్ అమిదాల సుదర్శన్, సీనియర్ న్యాయవాదులు ఎర్రంగనపతి, జక్కుల వెంకటేశ్వర్, ఆశానారాయణ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాము. భారతదేశము 1947 ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం వస్తే మరి మన తెలంగాణకు సెప్టెంబర్ 17, 1948 రోజు రావడం జరిగింది. నిజాం గవర్నమెంట్ను ఆ రోజు నెహ్రూ గవర్నమెంట్ అయినటువంటి ప్రధాని గారు మరి సర్దార్ వల్లభాయ్ హోమ్ మినిస్టర్ గారు ఇక్కడ ఆపరేషన్ పోలో అని జరిపి మరి నిజాం నవాబ్ భారత ప్రథమ హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ దూరదృష్టితోనే తెలంగాణ సంస్థానం భారత యూనియన్లో విలీనమై తెలంగాణ ప్రజలు విముక్తి పొందారని నిజామాబాద్ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ అన్నారు. హైదరాబాద్ సంస్థానం యూనియన్లో కలిసిన సెప్టెంబర్ 17న చారిత్రాత్మక దినోత్సవం సందర్భంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఇందూరు నగరశాఖ ఆధ్వర్యంలో నగరంలోని కార్గిల్ చౌరస్తాలో ఆయన జాతీయ జెండా ఎగురవేసి అనంతరం ప్రసంగించారు. నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా ఉద్యమించిన పోరాట యోధులు చిరస్మరణీయులని ఆయన తెలిపారు. హైదరాబాద్ సంస్థానాన్ని యూనియన్లో కలపడానికి పటేల్ ఎనలేని కృషి చేశారని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు దుర్గాదాస్, సునీల్, అజయ్, పూర్వ రాష్ట్ర నాయకులు ఏ రాకేష్, సాయి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ తెలంగాణ విముక్తి దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ దేశవ్యాప్తంగా 1947 అయితే స్వాతంత్రం సిద్ధించింది. కానీ ఇవాళ తెలంగాణ ప్రాంతంలో ఒక సంవత్సరం తర్వాత ఇవాళ తెలంగాణ ప్రాంతంలో భారతదేశం విలీనం కావడం
నిజామాబాద్ కాంగ్రెస్ భవన్లో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పిసిసి ప్రధాన కార్యదర్శి రాంభూపాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ను నిజాం చెర నుండి విడిపించి తెలంగాణలో విలీనం చేసేందుకు ఈ రోజు జరుపుకుంటున్నామని, నిజాం అరాచకాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం పోరాటం జరిగిందని తెలిపారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన జరుగుతుందని, ప్రజలకు ఎల్లప్పుడూ సంక్షేమ పథకాలు అందిస్తూ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్, జిల్లా ఓబీసీ అధ్యక్షులు నరేందర్ గౌడ్, జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షులు లింగం, జిల్లా ఎస్టీసీఎల్ అధ్యక్షులు యాదగిరి, జెండాగుడి చైర్మన్ ప్రమోద్, మార్కెట్ కమిటీ మెంబర్లు ఈసా, మాజీ కార్పొరేటర్లు కుద్దూస్, రాజేంద్ర ప్రసాద్, నరేందర్ గౌడ్, శ్రీశైలం, ముషు పటేల్, నరేంద్ర సింగ్ మరియు తదితరులు పాల్గొన్నారు. జవహర్లాల్ నెహ్రూ గారు మరియు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈ తెలంగాణకి స్వతంత్రం తీసుకొచ్చి ఇచ్చినటువంటి రోజు. ఆ మహనీయుల్ని స్మరించుకుంటూ ఆనాడు అనేక మంది తెలంగాణ విముక్తికై పోరాడిన అమరవీరులకు జోహార్లు తెలియజేసుకుంటూ జై బోలో అమరవీరులకి, తెలంగాణ అమరవీరులకి, తెలంగాణ అమరవీరులకి. బోధన్ పట్టణంలో ప్రజాపాలన దినోత్సవం ఘనంగా జరిగింది. ఎడపల్లి మండలంలో బుధవారం ప్రజాపాలన దినోత్సవాలు ఘనంగా జరిగాయి. తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ దత్తాత్రేయ, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ శంకర్ నాయక్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. మండలంలోని జానకంపేట, జైతాపూర్, సింగిల్ విండో కార్యాలయాల్లో అధ్యక్షులు మిద్దె నరేందర్, సత్యనారాయణ చౌదరి జెండాలను ఎగురవేశారు. ఈ కార్యక్రమాల్లో ఆయా ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పితృదేవతల పేరిట బ్రాహ్మణులకు, జంగమప్పలకు సాహిత్యాన్ని అందజేసి మొక్కులు తీర్చుకున్నారు. ఉమ్మడి జిల్లాలో పితృపక్షాల దాన ధర్మాల కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. పెద్దల పేరుతో ఇంటి యజమానులు బ్రాహ్మణులకు, జంగమప్పలకు, అయ్యవార్లకు అన్నదానంకు సంబంధించిన నిత్యావసర సరుకులు, బియ్యం, పప్పులు, ఉప్పు, కారం, పిండి పదార్థాలతో పాటు కూరగాయలు, బెల్లం, చింతపండు, కొత్త వస్త్రాలు తదితర సామాగ్రిని పితృదేవతల పేరిట దాన ధర్మాలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. భాద్రపద మాసం బహుళపక్షం పౌర్ణమి అనంతరం నుండి మొదలుకొని అమావాస్య వరకు ఈ దాన ధర్మాలు నిర్వహిస్తారు. నిజామాబాద్ నగరంలోని గోల్ హనుమాన్ ఆలయంలో బ్రాహ్మణులకు సాహిత్యాన్ని అందజేశారు. అలాగే జంగమప్పలకు కూడా సాహిత్యాన్ని అందజేసి పితృదేవతల పేరిట మొక్కులు తీర్చుకున్నారు. సంవత్సరం ఇవ్వాల్సి వస్తుంది. అందరి పెద్దలు అమావాసకు జంగమయ్యకు బియ్యం ఇచ్చుకుంటారు. అన్ని సుఖశాంతులు, అన్ని పెద్దల ఆశీర్వాదం ఉండాలని, భగవంతుని దయ వలన ఆరోగ్యాలు ఉండాలని, మంచిగా పిల్ల పాపలంతా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. ఆర్మూర్ పట్టణంలో మంగళవారం సాయంత్రం వర్షం దంచి కొట్టింది. రోడ్లపై వరద పారింది. ఆర్మూర్లోని మామిడిపల్లి చౌరస్తా ప్రాంతంలో నీరు నిలిచిపోయింది. రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ఒక మార్గం మూసి వాహనాలు మళ్లించారు. వర్షం కురిసిన ప్రతిసారి ఇక్కడ నీరు నిలిచి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో వెల్నెస్ హాస్పిటల్ సౌజన్యంతో జర్నలిస్టుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య ఆరోగ్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ప్రెస్ క్లబ్లో జరిగిన క్యాంపులో వెల్నెస్ హాస్పిటల్ వైద్య బృందం జర్నలిస్టులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. గుండె వైద్య నిపుణులు డాక్టర్ సైరం, యూరాలజీ వైద్యులు డాక్టర్ ప్రశాంత్, న్యూరో సర్జన్ డాక్టర్ కిరణ్, జనరల్ మెడిసిన్ వైద్యురాలు డాక్టర్ స్పందన ఆధ్వర్యంలో వైద్యం అందించారు. బీపీ, షుగర్, ఈసీజీ, 2D ఈకో పరీక్షలు నిర్వహించారు. హెల్త్ క్యాంప్కు సుమారు 150 మంది జర్నలిస్టుల కుటుంబాలు హాజరయ్యారు. పలువురు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్ష కార్యదర్శులు అంతడుపుల రామకృష్ణ, బైరా శేఖర్, ఆర్గనైజర్ సెక్రటరీ మండే మోహన్, సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మరియు వెల్నెస్ హాస్పిటల్ సౌజన్యంతో ఈరోజు జర్నలిస్టులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది. నిత్యం ఒత్తిడితో విధులు నిర్వహించే జర్నలిస్టులకు ఆరోగ్యాన్ని కాపాడాలని మరియు వారి కుటుంబానికి వారు చేసే సేవలను మున్ముందు కొనసాగించాలంటే వారు ఆరోగ్యం ఉండాలని ఒక సదుద్దేశంతో వారికి ఈ వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా అన్ని పనుల కంటే జర్నలిస్టుల వృత్తి అన్నదే ఒత్తిడికి ప్రధాన కారణం. ఇటీవల కాలంలో కొందరు మారుతినగర్లోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ దివ్యాంగుల పాఠశాలను విశ్రాంత ఐఏఎస్ అధికారి డి చక్రపాణి సందర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చక్రపాణి మాట్లాడుతూ 33 సంవత్సరాల క్రితం నేను నిజామాబాద్ జిల్లా కలెక్టర్గా పనిచేశానని, ఆ సమయంలో విద్యా వ్యవస్థలో, వైద్య రంగంలో, నీటిపారుదల రంగంలో, హార్టికల్చర్ రంగంలో
చాలా మార్పులు చేశానని అవి నాకు ఇంకా తీపి జ్ఞాపకాలుగా మిగిలి ఉన్నాయన్నారు. విధాత నిర్దేశమే విధిరాతయో కొంతమంది వైకల్యాన్ని సంతరించుకున్నారని, కానీ నేడు శాస్త్రీయ పరంగా విజ్ఞాన పరంగా సరైన సమయంలో జీనోమ్ పరీక్షల ద్వారా అవయవాల నిర్మాణం, మేధస్సు యొక్క స్థితి తెలుసుకోగలమని, గర్భస్థంలో ఉన్న శిశువు ఏదైనా లోపాలతో ఉన్నట్లయితే లోపాలను సరిచేసి ఆరోగ్యకరమైన సాధారణ శిశువును జన్మించడానికి నేడు శాస్త్ర సాంకేతిక రంగాలు ఉన్నాయని వాటిని ఉపయోగించుకోవాలని సమాజాన్ని కోరారు. జీనోమ్ ఏర్పాటు చేసిన పీసీ గాంధీ తనకు మంచి మిత్రుడని, ఈ రంగంలో ఆయన సహాయ సహకారాలు మనం తీసుకుని ఆరోగ్యకరమైన సమాజాన్ని ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు. వికలాంగుల సంక్షేమం కోసం ఏమైనా అడ్డంకులు ఉంటే వాటిని అధిగమించడానికి అధికారులతో మాట్లాడతానని, అవసరమైతే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో కూడా మాట్లాడి వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి చర్చిస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్ధయ్య అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో టీఎంఆర్ ఫౌండేషన్ ద్వారా ఒక రైతుకు ఒక సైనికుడికి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో టీఎంఆర్ ఫౌండేషన్ అశోక్ కుమార్, సామ్రాట్, స్నేహ సొసైటీ అందుల ప్రత్యేక పాఠశాల ప్రిన్సిపల్ ఎస్ జ్యోతి, మానసిక వికలాంగుల పాఠశాల ప్రిన్సిపల్ రాజేశ్వరి, బీసీటీయు రమణస్వామి, మానసిక వికలాంగులు అందులో సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం చక్రపాణి మానసిక వికలాంగులు చేస్తున్న వొకేషనల్ ఉత్పత్తులైన ఫినాయిల్, పూసలతో బ్యాగులు, వస్తువులను పరిశీలించారు. అనంతరం మానసిక వికలాంగులను అభినందించారు. శ్రీ సిద్ధయ్య గారు ఈ కార్యక్రమంతో పాటు మరొక చక్కని కార్యక్రమాన్ని జోడించినటువంటి రిటైర్డ్ డెప్యూటీ డైరెక్టర్ లిటరసీ శ్రీ అడల్ట్ లెడ్ ఎడ్యుకేషన్ శ్రీ వీరేశం గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు, కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి ఈ దివ్యాంగులందరికీ నా శుభాకాంక్ష. ఒక చాలా చక్కని కార్యక్రమాన్ని ఏర్గట్లలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజాపాలన దినం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవరెడ్డి ఆవిష్కరించారు. మొదట ఎర్గట్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజారెడ్డి తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలలు వేశారు. అమరవీరులకు 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు శివకుమార్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గంగా ప్రసాద్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తితో ఉద్యమించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు పిలుపునిచ్చారు. భూమి కోసం, భుక్తి కోసం, బానిస సంఖ్యల విముక్తి కోసం జరిగిన చారిత్రాత్మక పోరాటం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటమని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు అన్నారు. ఈ రోజు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట అమరవీరుల సంస్మరణ సందర్భంగా బోధనలో సమావేశం ఏర్పాటు చేసిన అనంతరం బస్టాండ్ వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారి త్యాగాలు గుర్తు చేశారు. ఈ పోరాటం వల్లనే పేద ప్రజలకు 10 లక్షల ఎకరాల భూమి పంచబడిందని, 3000 గ్రామాల్లో గ్రామ స్వరాజ్యాలు ఏర్పాటు చేసిన చరిత్ర కమ్యూనిస్టులకు ఉందన్నారు. ప్రజలకు తల ఎత్తుకొని జీవించే విధంగా ఆత్మగౌరవం లభించిందన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారసులు కమ్యూనిస్టులు తప్ప మరెవరికి ఈ పోరాటంలో భాగస్వామ్యం లేదన్నారు. 4500 మంది తెలంగాణ ప్రజలు కమ్యూనిస్టులు అమరులయ్యారని అన్నారు. వారి స్ఫూర్తితో భవిష్యత్తు కాలంలో తెలంగాణ రైతాంగం, కార్మికులు, ప్రజలు ఐక్యతతో కార్పొరేట్ సంస్థల, పెట్టుబడిదారుల దోపిడీ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ బోధన్ ఏరియా కార్యదర్శి జంబిశెట్టి శంకర్ గౌడ్, కమిటీ సభ్యులు ఎస్ కుమారస్వామి, జంగం గంగాధర్, గోవింద్ సాగర్, దాసి గోపి, పత్రి ఎల్లయ్య మొదలగు వారు పాల్గొన్నారు. ఈ పోరాటం కొనసాగితే ఈ పోరాటంలో సుమారు 4500 మంది కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు, పేద ప్రజలు ప్రాణాలు కోల్పోయినటువంటి చరిత్ర ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ఉన్నది. ఈ పోరాటాన్ని వక్రీకరించే పద్ధతుల్లో, ఈ చరిత్రను తప్పుదోవ పట్టించే పద్ధతుల్లో ఇది ఒక మతానికి వ్యతిరేకంగా జరిగినట్లుగా ఈరోజు బీజేపీ, ఆర్ఎస్ఎస్ శక్తులు ప్రచారం చేస్తూ ఉన్నాయి. దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ఈ భూమి కోసం, ముక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా సాగినటువంటి ఈ పోరాటంలో హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, అన్ని వర్గాల పేదలు పాల్గొన్నారు. మాక్లూరు మండలంలోని మామిడిపల్లి గ్రామంలో మొరం తవ్వకాలు విచ్చలవిడిగా జరుగుతున్నా అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. మాక్లూరు మండలం అడవి మామిడిపల్లి గ్రామంలో ప్రభుత్వ భూమి నుండి విచ్చలవిడిగా మొరం తవ్వకాలు జరుపుతున్న గ్రామానికి చెందిన వ్యక్తి లక్షలాది రూపాయలు అక్రమార్గంలో సొంతం చేసుకుంటున్నాడు. ఇంత జరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదు. 418 సర్వే నంబర్ ప్రభుత్వ భూమి నుండి రాత్రి పగలు అడ్డగోలుగా 3 సంవత్సరాల నుండి మొరం వ్యాపారం సాగిస్తున్నాడు. గ్రామాభివృద్ధి సభ్యులు అడిగితే వారిపై అక్రమ కేసులు పెడుతూ భయాందోళనలకు గురి చేస్తున్నాడని వేడేసి సభ్యులు అన్నారు. ఇలా నిత్యం జేసీబీలతో తోడేస్తున్నాడు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, మండల అధికారులు స్పందించి అక్రమ మొరం వ్యాపారి నుండి ప్రభుత్వ భూమి కాపాడాలని వేడీసీ సభ్యులు కోరారు. ఇదైతే 418 సర్వే నంబర్ ఉన్నది. గత 3 సంవత్సరాల నుంచి భోజేందర్ అనే వ్యక్తి ఇంకో ఇద్దరితో కలిసి ఇక్కడ నుంచి మొరం అక్రమంగా తరలిస్తూ అమ్ముతున్నాడు అనేది
మాకు గతంలో తెలిసినా కూడా గతంలో ఉన్నటువంటి ఏదైతే విలేజ్ కమిటీలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఇది నా భూమి అని చెప్పడం జరిగింది. దానివల్ల వాళ్ళందరూ కూడా దీని గురించి ఏం పట్టించుకోలేదు. కాకపోతే ఇది మొన్న మాకు మా చెరువు నిండిన తర్వాత ఏంటంటే అలుగెళ్ళడం జరిగింది. చెరువు కట్ట కూడా ఇబ్బంది అవుతున్నది, ట్రాక్టర్లు నడుస్తున్నాయని మేము ఇక్కడ వచ్చి పరిశీలన చేస్తే ఏమవుతుందంటే ఆయన భూమి ఏదైతే ఉందో ఆ భూమిని మించి ఆయన ఏదైతే గుట్ట ఉన్నదో ఆ గుట్టను తవ్వుతూ ఉన్నాడు. భూమి భుక్తి విముక్తి కోసం జరిగిన తెలంగాణ సాయుధ పోరాటాన్ని నెత్తుటేరులో ముంచిన రోజు సెప్టెంబర్ 17 అని, ఇది ముమ్మాటికి విద్రోహ దినమని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి పుట్టవరదయ్య, ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు బాకరం గంగారెడ్డిలు అన్నారు. సెప్టెంబర్ 17న బుధవారం రోజున నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగరంలో విద్రోహ దినం సభ నిర్వహించారు. సభలో మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో పేద ప్రజలు, దొరలు, భూస్వాముల భూములను 10 లక్షల ఎకరాల భూములను స్వాధీనం చేసుకుని అనుభవిస్తున్న భూములను పటేల్ సైన్యాలు ప్రజల నుంచి గుంజుకొని దొరలు, భూస్వాములకు అప్పచెప్పిందన్నారు. దొడ్డి కొమరయ్య, చాకల ఐలమ్మ, షోయబుల్లా ఖాన్ స్ఫూర్తిని తుంగల తొక్కాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల కోసం పోరాడిన 4000 మంది కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలను ఆనాటి యూనియన్ సైన్యాలు కాల్చి చంపాయని ఆరోపించారు. రజాకార్లను అణచివేసే పేరు మీద ముస్లింలు 50,000 నుంచి 2 లక్షల వరకు అత్యాచారాలు, హత్యలు చేశారని సుందర్లాల్ కమిషన్ నివేదిక తెలియజేస్తుందన్నారు. బీజేపీ పార్టీ చరిత్రను వక్రీకరిస్తుందన్నారు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని హిందూ ముస్లిం తగాదాలుగా చూపే ప్రయత్నం చేసి ప్రజల మధ్య విద్వేషాలు పెంచి రాజకీయ లబ్ధి పొందే కుట్రలు చేస్తుందన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ జిల్లా అధ్యక్షులు సతీష్, ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుడ్డు గంగాధర్, ఐఎఫ్టీయూ జిల్లా ఉపాధ్యక్షులు శివరాజు, వినోద్, రవి, సుభాష్, లత, సుబ్బలక్ష్మి, సుశీల, సరోజ తదితరులు పాల్గొన్నారు. నెహ్రూ పటేల్ సైన్యం యొక్క దురాగతాల మీద, అరాచకాల మీద సుందర్లాల్ కమిషన్ నివేదికను ఆ రోజు నెహ్రూ ప్రభుత్వం వేసింది. ఆ నివేదికను చూస్తే నెహ్రూ పటేల్ సైన్యాలు హైదరాబాద్ సంస్థానంలో చేసినటువంటి అరాచకాలు, దౌర్జన్యాలు అంతింత కాదు అని చెప్పేసి మేము గుర్తు చేస్తూ ఉన్నాం. మరి ఈ ప్రాంత ప్రజల్ని రక్తపు డేరులో ముంచినటువంటి నెహ్రూ యూనియన్ సైన్యాలు చేసినటువంటి కిరాతకాలు, అరాచకాలు తెలంగాణ పల్లెల్లో, గ్రామాన ఎక్కడ పోయినా మనకు కనిపిస్తాయి. రజాకారుల కన్నా దౌర్జన్యాలు ఈ యూనియన్ సైన్యాలు చేసినాయి. కాబట్టి ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా ఈ ఏదైతే జరిగినటువంటి ఉన్నదో ఇది విద్రోహము, ఇది చీకటి రోజులు అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. కోటగిరిలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కోటగిరి మండల కేంద్రంలో బుధవారం భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విశ్వకర్మ యొక్క విశిష్టతను తెలియజేశారు. విశ్వకర్ముడు దేవతలకు వాస్తు శిల్పి అన్నారు. అన్ని దేవతల మహానగరాలు అన్నింటినీ నిర్మించిన గొప్ప వాస్తు శిల్పి విశ్వకర్ముడని గుర్తు చేశారు. కుల వృత్తుల వారికి గుర్తింపు ఇచ్చిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అని నేతలు కొనియాడారు. గత ప్రభుత్వంలో బీసీ బంధు పెరుడ, బీసీ కుటుంబాలకు ₹1,00,000 చొప్పున ఇచ్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకులు మాజీ వైస్ ఎంపీపీ మల్లేపల్లి శ్రీనివాసరావు, తెల్ల రవికుమార్, విశ్వబ్రహ్మణ సంఘం అధ్యక్షుడు వడ్ల శ్రీనివాస్, వడ్ల లక్ష్మణ్, కమ్మరి రమేష్, కమ్మరి గంగాధర్, కమ్మరి గజానన్, శ్యామ్ సుందర్, వడ్ల విజయ్, రమేష్, గజేందర్, ఉమాకాంత్, బీఆర్ఎస్ నాయకులు సమీర్, తెల్ల చిన్న అరవింద్, నజీర్, మహేష్ రెడ్డి, పాల గంగారం, గంగాప్రసాద్ గౌడ్, మామిడి నవీన్ తదితరులు పాల్గొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో మాజీ సీఎం కేసీఆర్ గారు బీసీ బంధు ప్రవేశపెట్టి బీసీ ఉపకులాలన్నిటికీ కూడా న్యాయం చేశారు. కాబట్టి బీసీలందరూ కూడా ఎప్పటికీ టీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్కు రుణపడి ఉండాలి. అలాగే బీసీ ఉపకులాలైన నాయ బ్రాహ్మణులకు కానీ, రజకులకు కానీ ఉచిత విద్యుత్ కూడా ఇచ్చింది గత బీఆర్ఎస్ పాలకులే. కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వానికి, కేసీఆర్కు బీసీ ఉపకులాలని రుణపడి ఉండాలి. అందులో భాగంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి వేడుక నిర్వహించడం జరిగింది. మాకు అవకాశాన్ని ఇచ్చిన విశ్వకర్మ కుటుంబ సభ్యులందరికీ కూడా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. విశ్వకర్ముడు అంటే దేవతలందరికీ కూడా వాస్తుశిల్పి. అంటే వాస్తు అనేది మనం ఇప్పుడుందనుకుంటున్నాము, కానీ దేవతల కాలం నుంచి కూడా వాస్తు ఉంది. ఆ రోజు దేవతలు నిర్మించుకున్న భవనాలు, ఇంద్రభవనాలు, ఇంద్రుడు నిర్మించిన ఇంద్రభవనం కానీ, యముడు నిర్మించిన యమలోకం కానీ, కృష్ణుడు నిర్మించిన ద్వాపర కానీ, ఇవన్నింటినీ కూడా నిర్మించింది వాస్తుశిల్పి. 1947 సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజలకు విద్రోహ దినమని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య అన్నారు. నిజామాబాద్ నగరంలోని కోటగల్లి నీలం రామచంద్రయ్య భవన్లో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో 1948 సెప్టెంబర్ 17 ముమ్మాటికి విద్రోహ దినం సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆకుల పాపయ్య మాట్లాడుతూ 1942లో భూ పోరాటం కమ్యూనిస్టు నాయకత్వంలో ప్రారంభమైందని, రష్యా, చైనా విప్లవ గాలులు భారతదేశంలో వీస్తున్న తరుణంలో సాయుధ పోరాటం ఉవ్వెత్తున జరుగుతున్న పరిస్థితిలో ఈ ఉద్యమాన్ని అణచివేయడానికి నిజాంతో ఒప్పందం చేసుకుని నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్తో మిలిటరీ చర్య చేపట్టారన్నారు. నిజాం ప్రభువును అణచకుండా సాయుధ పోరాటానికి నాయకత్వం వహిస్తున్న కమ్యూనిస్టులను
పంచకోత కోశారని, మహిళలను అర్ధనగ్నంగా ఊరేగింపులు చేశారన్నారు. సాయుధ పోరాట స్ఫూర్తితో రైతాంగ ఉద్యమాలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నగర కార్యదర్శి నీలం సాయిబాబా అధ్యక్షత వహించారు. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ డివిజన్ నాయకులు సాయిరెడ్డి, గంగాధర్, శివకుమార్, రమేష్, భారతి, గోపాల్, సత్యం, మోహన్, రాజేశ్వర్, సాయి కిరణ్, బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. ఆనాడు జరిగిన పరిణామాల గిట్ట చూసుకున్నట్టయితే అది నిజంగా తెలంగాణ ప్రజలకు పెద్ద విద్రోహం తప్ప విముక్తి కానీ విలీనం కాదు, పెద్ద విద్రోహమే. దాన్ని మనం కూడా చూసుకున్నట్టయితే నైజామును అణచటానికి వచ్చిన సైన్యం 3000, నైజాంతో ఒప్పందం చేసుకోవటానికి చేసిన సైన్యం గిట్ట చూసుకుంటే 3000. కానీ అదే 48 నుంచి 51 దాకా నెహ్రూ సైన్యాలు, ఈడ నెహ్రూ సైన్యాలు 50,000 సైన్యం వచ్చింది 3 దిక్కుల నుంచి మనకు చుట్టుముట్టి. ఎడపల్లి మండలంలోని ఆయా గ్రామాల్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎడపల్లి మండల బీజేపీ శాఖ ఆధ్వర్యంలో బుధవారం మండల పరిధిలోని సాటపూర్ గేట్ వద్ద రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. మండలంలోని ఆయా పార్టీ అధ్యక్షులు, బూత్ కన్వీనర్లు, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని స్వచ్ఛందంగా రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భాజపా మండల అధ్యక్షులు కోలా ఇంద్రకరణ్తో పాటు మీడియా కన్వీనర్ కూరెళ్ల శ్రీధర్ రెడ్డి మాట్లాడారు. ప్రపంచ దేశాల్లోనే భారతదేశాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రథమ స్థానంలో నిలపడం యావత్ భారతదేశానికి గర్వకారణమని అన్నారు. భారతదేశాన్ని అన్ని రంగాల్లో ముందుంచడం ఆ ఘనత ప్రధాని నరేంద్ర మోడీకి దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల భాజపా నాయకులు, కార్యకర్తలు, జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సహకారంతో మా ఎడపల్లి మండల శాఖ వారి ఆధ్వర్యంలో మా బీజేపీ కార్యకర్తలు అందరం కూడా కలిసి ఈరోజు ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటే, నరేంద్ర మోడీ గారు ఈరోజు భారతదేశాన్ని యావత్ ప్రపంచం కూడా అబ్బురపడే విధంగా ఈరోజు మన భారతదేశాన్ని ఆయన అభివృద్ధి చేయడం అందరికీ తెలిసిందే. ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా మన దేశాన్ని చూసి వణుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఒకవైపు ఏదైతే మన ఈ ఆర్థిక వ్యవస్థలు దెబ్బతిని, మరొక వైపు తిరుగుబాట్లతో పక్కనున్నటువంటి దేశాలన్నీ కూడా చిన్నాభిన్నం అవుతూ ఉంటే ఒక్క భారతదేశాన్ని మాత్రం ఒక స్ట్రాంగ్ కంట్రీగా నిలబెట్టినటువంటి ఘనత మన నరేంద్ర మోడీ గారిది. అంత కరోనా వచ్చినటువంటి సందర్భంలో కూడా ఆయన దేశం మొత్తానికి కూడా వ్యాక్సిన్ని అందించి ఇవాళ మన భారతదేశాన్ని ఒక స్థాయిలో నిలబెట్టినటువంటి ఘనత ఆయనకు వస్తుంది. దాస్ నగర్ నుండి మాక్లూర్ రోడ్లో గల దుర్గానగర్ తాండా సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 మృతి చెందారు, ఒకరికి గాయాలయ్యాయి. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. దాస్ నగర్ టు మాక్లూర్ రోడ్డులో దుర్గానగర్ తాండా సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. నందిపేట మండలం తలవేద గ్రామానికి చెందిన నీరడి చింటూ తన భార్య పూజ మరియు తండ్రి నారాయణతో కలిసి మోటార్ సైకిల్పై నిజామాబాద్ వైపు వెళ్తుండగా మార్గమధ్యంలో మాక్లూర్ దాస్ నగర్ మధ్యలో చింటూ నడుపుతున్న బైక్ అదుపు తప్పి కింద పడగా నారాయణకు తీవ్ర గాయాలయ్యి అక్కడికక్కడే మృతి చెందాడు. చింటూ మరియు పూజలకు గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న సమయంలో పూజ కూడా మృతి చెందింది. ప్రస్తుతం చింటూ చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై మాక్లూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. దర్యాప్తు జరుగుతోంది. ప్రజలు ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ సూచించారు. కేసీఎస్ ప్రజలకు నమస్కారం. చెందిన నీరడి నారాయణ, వాళ్ళ కొడుకు చింటూ మరియు వాళ్ళ ఓడలైనటువంటి పూజిత, వీళ్ళు ముగ్గురు బండి మీద మోటార్ సైకిల్ హీరో హోండా యాక్షన్ ప్లేస్లో బయలుదేరారు. ఉదయం 5 నుంచి 5:30కు మాకు 100 కాల్ పోలీస్కి వచ్చింది. ప్రయాణికులు ఎవరో చూసి పడిపోయిన దృశ్యాన్ని చూసి వేసారు. మా పోలీసు వాళ్ళు వచ్చే వరకు పడిపోయినారు. వీళ్ళను తరలించే క్రమంలో మొదటగా నీరడి నారాయణ గారు చనిపోవడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు మెరుగైన చికిత్స గురించి నిజామాబాద్ పంపించారు. దీంట్లో 3 ఉన్నారు బండి మీద. ఇప్పటివరకున్న సమాచారం ప్రకారము హెల్మెట్ దొరికినా అయితే కనబడతలేదు. మాకున్న అంచనా ప్రకారం నేను ట్రాఫిక్ ఏసీపీ ఆఫీసర్ సయ్యద్ మస్తాన్ అలీ మాక్లూరు నుంచి కూడా వచ్చినారు. శ్రీనాథ్పేట విజిట్ చేసినాం. చాలా దురదృష్టకరమైన సందర్భం ఇది. ఆ పూజిత హైదరాబాద్లో ఎగ్జామ్ రాయడానికి బయలుదేరేది. వీళ్ళు వాళ్ళ భర్త. కమర్పల్లి జీపీలో ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులను సన్మానించి పండ్లు పంపిణీ చేశారు. కమర్పల్లి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ 75వ జన్మదినాన్ని పురస్కరించుకుని గుడ్ల నవీన్ దేశాయ్ కమర్పల్లి గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు శాలువలతో సన్మానించి పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గుడ్ల నవీన్ దేశాయ్ మాట్లాడుతూ భారతదేశ అభివృద్ధి ప్రదాత నరేంద్ర మోడీ జన్మదినాన్ని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనసారా భగవంతుని కోరుతూ దేశానికి గ్రామాలే పట్టుకొమ్మలని, గ్రామాలు శుభ్రంగా ఉంచుతూ గ్రామ ప్రజలకు అంటువ్యాధులు రాకుండా నిరంతరం పరిశుభ్రంగా ఉంచుతున్నటువంటి గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల సేవలు ఎంతో గొప్పవని
అని తనవంతుగా వారిని శాల్వతో సత్కరించి దేశ ప్రధాని నరేంద్ర మోడీపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారన్నారు. అలాగే పారిశుద్ధ్య కార్మికులకు నేను అండగా ఉంటానని, వారికి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా మేము ముందుంటామని వారికి తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గంగా జమున, మాజీ ఎంపీటీసీ మైలారం సుధాకర్, కొరటికంటి నరేందర్, రామంజీ, లైన్మెన్ అఫ్సర్ ఉదయ్ కుమార్, సంతోష్, నరేందర్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ పుట్టినరోజు సందర్భంగా మన పారిశుద్ధ కార్మికులందరికీ చిన్నగా సన్మానం చేయడం జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటంటే మేడంని రిక్వెస్ట్ చేసిన కొంచెం వాళ్ళ సాలీలు కానీ కొంచెం పెంచితే బాగుంటుంది, నెల నెల కరెక్ట్ ఇస్తే బాగుంటుందని అది కూడా మేడంకి చెప్పడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఒక 2 days మోల్డ్ తీయకపోవడము, సంథింగ్ చెత్త తీయకపోవడము అనేది జరిగింది అనుకో, మన ఆరోగ్యాలు బాగుంటాయి. వాళ్ళు మంచిగా ఉంటేనే మనం బాగుంటాం అని మేడంకు రిక్వెస్ట్ చేసిన చేద్దామన్నది కూడా. ఎడపల్లిలో ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎడపల్లి మండలంలో బుధవారం ప్రజాపాలన దినోత్సవాలు ఘనంగా జరిగాయి. తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ దత్తాత్రేయ, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ శంకర్ నాయక్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. మండలంలోని జానకంపేట, జైతాపూర్, సింగిల్ విండో కార్యాలయాల్లో అధ్యక్షులు మిద్దె నరేందర్, సత్యనారాయణ చౌదరి జెండాలను ఎగురవేశారు. ఈ కార్యక్రమాల్లో ఆయా ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సిరికొండ మండల కేంద్రంలో ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా జరిపారు. సిరికొండ మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజాపాలన దినోత్సవాన్ని నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రవీందర్రావు, మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ మనోహర్ రెడ్డి, ఎంఈఓ కార్యాలయంలో ఎంఈఓ రాములు నాయక్ జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. కిసాన్ నగర్లో ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్లో బుధవారం ప్రజాపాలన దినోత్సవాన్ని నిర్వహించారు. సచివాలయ కార్యదర్శి రేణుకాదేవి జాతీయ జెండా ఎగురవేశారు. నిజాం నిరంకుశ పాలన విముక్తి రోజు కావడంతో తెలంగాణ వాసులకు స్వాతంత్ర్యం వచ్చింది ఈ రోజేనని ఆమె గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమకారులు షేక్ రహీముద్దీన్, కపిల్, రవీందర్, రామచందర్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు చాట్ల నరేష్, భూపత్ రెడ్డి, గంగాధర్, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు అశోక్, సీనియర్ సిటిజన్ ఫోరం అధ్యక్షులు మనోహర్, సభ్యులు, గ్రామస్తులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కమర్పల్లి మండలంలో పలు కార్యాలయాల్లో ప్రజాపాలన దినోత్సవం సంబరాలు ఘనంగా నిర్వహించారు. కమర్పల్లి మండల కేంద్రంలో బుధవారం ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయంలో జి ప్రసాద్ జాతీయ జెండాను ఎగురవేశారు. నిజాం నిరంకుశ పాలన విముక్తి రోజు కావడంతో తెలంగాణ వాసులకు స్వాతంత్ర్యం వచ్చింది ఈ రోజేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఏ శరత్, ఏఆర్ఏ ప్రదీప్, జూనియర్ అసిస్టెంట్ నరేందర్, కంప్యూటర్ ఆపరేటర్ ముక్రమ్ అలీ, జ్యోతి, శివజ్యోతి మరియు తహసీల్దార్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నేడు తెలంగాణ ప్రజా పరిపాలన దినోత్సవం సందర్భంగా తహసీల్దార్ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఇట్టి సందర్భంగా అధికారులకు, అనధికారులకు, రాజకీయ ప్రతినిధులకు, ప్రజలకు, వ్యవసాయదారులకు, రైతులకు అందరికీ పేరు పేరున తెలంగాణ ప్రజా పరిపాలన దినోత్సవ శుభాకాంక్షలు. నందిపేట్ మండలం తల్వేద గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన 2 రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మాక్లూర్ మండలం దాస్ నగర్, దుర్గానగర్ సమీపంలో ఈరోజు తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో మామ కోడలు మృతి చెందారు. తల్వేద గ్రామానికి చెందిన నీరడి నారాయణ, నీరడి చింటూ, నీరడి పూజ నిజామాబాద్ నుండి హైదరాబాద్ బయలుదేరేందుకు తల్వేద నుంచి ఉదయం 4 గంటలకు బయలుదేరారు. నీరడి పూజకు హైదరాబాద్లో విదేశీ ఇంటర్వ్యూ ఈరోజు 11 గంటలు ఉన్నందున వారిని నిజామాబాద్ బస్టాండ్లో విడిచిపెట్టేందుకు నారాయణ మామ కొడుకు, కోడలు తీసుకుని ప్రయాణమయ్యాడు. సరిగ్గా ఉదయం 5 గంటల ప్రాంతంలో దుర్గానగర్ సమీపంలోకి చేరుకోగానే గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే నీరడి నారాయణ చనిపోవడంతో తీవ్రంగా గాయాలైన పూజ, చింటూలను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నీరడి పూజ కూడా చికిత్స పొందుతూ మృతి చెందారు. గాయపడిన చింటూకు చికిత్స అందిస్తున్నారు. తల్వేదలో ఒకే కుటుంబానికి చెందిన మామ కోడలు చనిపోవడంతో కుటుంబీకుల రోదనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బాల్కొండ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బాల్కొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా ఘనంగా నిర్వహించారు. ఈరోజు 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ రాష్ట్రం భారత యూనియన్లో విలీనమైన రోజును స్మరించుకుంటారని ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి భట్టు రాజేశ్వర్ పాఠశాలలో జాతీయ జెండాను ఎగురవేసి భారత స్వాతంత్ర తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ తెలంగాణ తల్లి చిత్రపటానికి నివాళులర్పించి విద్యార్థులకు ఈ యొక్క దినం ప్రాధాన్యతను తెలిపారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ తెలంగాణ విమోచనోద్యమం 1946 నుండి 1948 వరకు నిజాం సంస్థానంలో ప్రజలు చేసిన వీరోచిత పోరాటాన్ని గుర్తు చేసుకోవడానికి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారని, సుమారు 560కి పైగా స్వదేశీ సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసిన ఘనత సర్దార్ వల్లభాయ్ పటేల్కే దక్కుతుందన్నారు. వారి కృషి ఫలితంగానే హైదరాబాద్ రాష్ట్రాన్ని భారత సమాఖ్యలో విలీనం చేసి సెప్టెంబర్ 17న నిజాం పాలన నుండి విముక్తిని కలిగించడం జరిగిందన్నారు. హైదరాబాద్ రాజ్యం భారత సమాఖ్యలో విలీనమైందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు ఎం ప్రశాంత్ కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. సిరికొండలో భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు మరియు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
సిరికొండ మండల కేంద్రంలో బీజేపీ మండల నాయకుల ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని దివ్యాంగ పిల్లలకు, ప్రైమరీ పాఠశాల పిల్లలకు పండ్లను పంపిణీ చేశారు. అనంతరం రాష్ట్ర బీజేపీ నాయకులు పెద్దోళ్ల గంగారెడ్డి మాట్లాడుతూ నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని, ప్రపంచ దేశాలు భారతదేశం వైపు చూస్తున్నాయని, కోవిడ్ కష్ట సమయంలో ప్రపంచ దేశాలకు కోవిడ్ టీకాను అందించిన ఘనత నరేంద్ర మోడీదేనన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షులు పెద్దోళ్ల గంగారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు నక్క రాజేశ్వర్, మండల అధ్యక్షులు సంజీవ్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శులు మహేందర్, బాబురావు, అధికార ప్రతినిధి రంజిత్ రెడ్డి, ఉపాధ్యక్షులు రాజేందర్, యూత్ అధ్యక్షులు మధు, కిసాన్ మోర్చా అధ్యక్షులు ప్రభాకర్, ఓబీసీ మోర్చా అధ్యక్షులు నవీన్, ఎస్టీ మోర్చా అధ్యక్షులు గోవింద్, నాయకులు గంగారెడ్డి, గోపి, శ్రీనివాస్, లింబాద్రి శ్రీను, మారతి, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. పవిత్రమైనటువంటి రోజు తెలంగాణ విమోచన దినం సందర్భంగా మరియు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదిన సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని మరి భారతీయ జనతా పార్టీ యొక్క అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయి ఈ దేశం యొక్క పరిస్థితిని అంతా కూడా మరి చక్కది. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో బీజేపీ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు. బాన్స్వాడ అంబేద్కర్ చౌరస్తా వద్ద పటాకులు పేల్చి రక్తదానం చేశారు. ప్రధానమంత్రి ఆయుర ఆరోగ్యాలతో ఉంటూ దేశానికి సేవ చేస్తూ అభివృద్ధి చేయాలని మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు గంగారెడ్డి, శంకర్ గౌడ్, శ్రీను కార్యకర్తలు పాల్గొన్నారు. 75వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం. మరి జన్మదిన సందర్భంగా అయ్యప్ప దేవాలయంలో అర్చనలు చేసి మరింత ఆయురారోగ్యంతో శతాధిక సంవత్సరాలు ఆయువును. నగరంలోని ఆర్యనగర్ విశ్వబ్రహ్మణ సంఘం ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతిని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా ఆర్యనగర్లోని హనుమాన్ మందిర కమిటీ హాల్లో విశ్వకర్మ జయంతి కమిటీ అధ్యక్షులు వెంకటేశం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి రమేష్, ఉపాధ్యక్షులు అంజయ్య, సలహాదారులు గంగేశ్వర్, లక్ష్మీనారాయణ, రామస్వామి, విశ్వనాథ్, సంఘ సభ్యులు వెంకటాచారి, గంగాధర్, పురుషోత్తం, దేవశర్మ, అశోక్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. పురాణాల ప్రకారం విశ్వకర్మ లోకానికి సృష్టికర్త. సృష్టి తొలినాళ్ళ నుంచి సుప్రసిద్ధ శిల్పకారుడు ఐదుగురు ఉన్నారు. ఈ ఐదుగురు విశ్వకర్మకు జన్మించారు. కమ్మరి, వడ్రంగి, క్యాన్సకారి, సపతి, శిల్పి అంటారన్నమాట. స్వర్ణకారి అంటే లాస్ట్ హౌస్. తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా సిపిఐ కార్యాలయంలో జెండా ఆవిష్కరించారు. నిజామాబాద్లోని సిపిఐ పార్టీ జిల్లా కార్యాలయం ఆవరణలో తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా సిపిఐ పార్టీ జెండాను జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వై ఓమయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1947లో భారతదేశంలో స్వాతంత్ర్యం వచ్చిన సందర్భంగా హైదరాబాద్ ప్రత్యేక సంస్థానంగా ఉందన్నారు. ఈ ప్రాంతంలో భూస్వాములు, రజాకారులు లక్షల ఎకరాల పేదల భూములను ఆక్రమించుకొని ప్రజల భూముల్లో ప్రజలను కూలీలుగా మార్చి దౌర్జన్యాలు చేసే పరిస్థితులు, మహిళలను వివస్త్రాలుగా మార్చి బతుకమ్మలు ఆడించిన దురాఘాతానికి వ్యతిరేకంగా నిజాం నవాబు భూస్వాముల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఈ ప్రాంత ప్రజలను ఐక్యం చేసి బాంచన్ దొర నీ కాలు మొక్కుతా అన్న ప్రజలతోనే బందూకులు పట్టించిన చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీదన్నారు. 3000 గ్రామాల్లో దొరలు, రజాకారుల వద్ద ఉన్న 10 లక్షల ఎకరాల భూముల్ని కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో పోరాడి పంచిపెట్టడం జరిగిందని, ఆ పోరాటంలో 4,500 మంది కమ్యూనిస్టు పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తమ ప్రాణాలు కోల్పోయారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ నాయకులు ముత్యాలు, ఫెరోజ్, భానుచందర్, గోవర్ధన్, ఇమ్రాన్ అలీ, పరశురాం, రమేష్, కవితమ్మ, స్వరూప, కండకోయ, గంగాధర్, సుబోధ్, మహేష్, సుధాకర్, రంజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరికీ తెలంగాణ విలీన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ విలీన దినోత్సవాన్ని సిపిఐ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఈ చరిత్రను వక్రీకరించొద్దని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది హిందూ ముస్లిం పోరాటం ద్వారా విలీనమైంది కాదు. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి పోరాటం. సిపిఐ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో దాదాపు 4,500 మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే భారతదేశంలో తెలంగాణ ప్రాంతం విలీనం కావటం జరిగింది. ఇవాళ కాసిం, రజ్వీ లాంటి, నిజాం నవాబు లాంటి భూస్వాములకు, దొరలకు వ్యతిరేకంగా జరిగినటువంటి మరపురాని జ్ఞాపకాల కోసం ఎడపల్లి మండలంలో మహిళలు ఆటపాటల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే సమయం వరకు రోజంతా ఇంటి వంట పనులతో యమబిజీగా ఉంటున్న మహిళా లోకం ప్రస్తుతం యాంత్రిక జీవనం నుండి కాస్తంత ఉల్లాసంగా గడిపేందుకు తమ చిన్ననాటి మిత్రులతో కలిసి విందు భోజనాలకు వెళ్తున్నారు. ఇదంతా ఎడపల్లి మండలంలోని కొత్త ట్రెండ్గా మారింది. ఈ గ్రామంలో చూసిన మహిళలు గుంపులుగా ఒకే రకమైన చీరలు ధరించి ఉద్యానవనాలు, అటవీ ప్రాంతాలు, వాటర్ ఫాల్ ప్రదేశాలు తరలి వెళ్తున్నారు. రోజంతా ఉత్సాహంగా ఉల్లాసంగా గడిపి వస్తున్నారు. గల్లీలో ఉండే మహిళలందరూ కలిసి బృందంగా ఏర్పడి ఇలాంటి కార్యక్రమాలకు వెళ్తున్నారు. అంతేకాకుండా పరస్పరం గాజులు వేసుకోవడం, చీరలను బహుమతులుగా ఇచ్చుకోవడంతో పాటు ఆటపాటలతో మునిగి తేలుతున్నారు. ఇందులో అంతా మహిళలే ఉండడం, మగవారు లేకపోవడంతో ఈ కార్యక్రమాలు కలర్ఫుల్గా ఉంటున్నాయి. విద్యార్థి దశలో ఆడిన కబడ్డీ, ఖోఖో, వీల్ చైర్ లాంటి ఆటలు ఆడి తిరిగి తమ బాల్య దశను గుర్తు చేసుకుంటున్నారు. ఎంతో సంబరంగా ఉత్సాహంగా ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా కలర్ఫుల్ చీరలతో మహిళలు కనబడుతున్నారు. సాంప్రదాయానికి దారి తీసినట్లు పలువురు అనుకుంటున్నారు. ఫ్రెండ్షిప్ బ్యాంగిల్స్ అని, సారీస్ అని చిన్ననాటి జ్ఞాపకాల కోసము సరదాగా ఉంటుందనేసి ఫ్రెండ్స్ అందరం కలిసి ఆటపాటలతో సరదాగా ఆడుకోవడానికి మేమందరం కలిసి వచ్చాము. మాకెంతో ఆహ్లాదకరంగా ఉంది. ఎప్పుడైనా కానీ ఎవరము ఇంత ఇదిగా మేము కలవలేము. అసలు ఫ్రెండ్స్ అనేసరికి అందరం ఒకేసారి కలిసాము. అందరం ఒకేసారి మాట్లాడుకొని ఒకరి బాధలు ఒకరము, చిన్ననాటి జ్ఞాపకాలు, ఆటపాటలతో సరదాగా మేమందరము ఆడుకున్నాము. కబడ్డీ, ఖోఖో, మళ్ళీ మ్యూజికల్ చైరు, మెహందీ, గాజుల సవ్వడి అన్నిటితోని డ్యాన్స్ ఆటపాటలతో సంతోషంగా గడిపాము. సిరికొండలో తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో ప్రజాస్వామ్య వికాసానికి పాటు పడదామని సత్యశోధక్ ప్రిన్సిపల్ నర్సయ్య అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట విరుల స్ఫూర్తితో రాచరిక వ్యవస్థ నుండి ప్రజాస్వామ్య పాలన, జాతి నిర్మాణం మనుగడలో ప్రతి పౌరుడి పాత్ర కీలకమని, ప్రజాస్వామ్య పరిణవిల్లినప్పుడే సమాజం వికసిస్తుందని సత్యశోధక్ ప్రిన్సిపల్ ఆర్ నర్సయ్య అన్నారు. రాచరిక పాలన ముగిసి భారత సమాఖ్యలో భాగమై ప్రజాస్వామిక యుగంలోకి ప్రవేశించిన సందర్భాన్ని పురస్కరించుకొని తెలంగాణ ప్రజాపాలన మరియు జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో జాతీయ పతాకాన్ని పాఠశాల ప్రిన్సిపల్ ఆర్ నర్సయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరంకుశ పాలన నుంచి తెలంగాణ ప్రాంతానికి స్వేచ్ఛ, స్వాతంత్ర్యం కొరకు సామాన్యులను అసామాన్యులుగా మలిచి భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం జరిగిన మహత్తర పోరాటంలో అసూలు వాసిన అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని, బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొంది యావత్ భారతదేశ స్వాతంత్ర్యం సంబరాలు చేసుకుంటూ ఉంటే తెలంగాణ మాత్రం నిజాం నిరంకుశ రాచరిక పాలనలోనే, హైదరాబాద్ సంస్థానంలోనే అనేక అరాచకాలతో కృషించిపోయిందన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రజల ప్రాణ త్యాగాలను స్మరించుకుంటూ తెలంగాణ ఉద్యమంలో అసూలు బాసిన అమరవీరుల ఆశయ సాధనకు రాష్ట్ర ప్రజల మధ్య ఐక్యత, శాంతి మరియు సోదర భావాన్ని పెంపొందించడం కొరకు నిబద్ధతతో ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ విముక్తి కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులకు 2 నిమిషాల పాటు మౌనం పాటించి జోహార్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు. బహుజన బతుకమ్మ పోస్టర్లను ముప్కల్ గ్రామ ప్రజలు ఆవిష్కరించారు. ముప్కల్ మండల కేంద్రంలో బహుజన బతుకమ్మ పోస్టర్లను ముప్కల్ గ్రామ ప్రజలు బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ చాకులింగం మాట్లాడుతూ బతుకమ్మ పుట్టిందే విమలక్క ద్వారానే అని, తెలంగాణలోని గ్రామాల్లో విమలక్క బహుజన బతుకమ్మను నిర్వహిస్తూ ఈ నెల 4వ తారీఖున ముప్కల్ గ్రామంలో ఈ కార్యక్రమం నిర్వహణ ఉంటుందన్నారు. గ్రామ ప్రజలంతా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ వేడిసి అధ్యక్షులు సిద్ధ రమేష్, టి సాయన్న, గంగారం లింగం, సంజీవ్, థామస్, నర్సయ్య, కల్లు స్వామి, పద్మ కిషన్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు. ఏసీటీ నౌ ఎన్జీఓ వారి ప్రతిష్టాత్మక డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అవార్డు మన నిజామాబాద్ క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ చైతన్య కుమార్ కి హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్ హైదరాబాద్ లో అందజేశారు. అవార్డు అందుకున్న డాక్టర్ చైతన్య ఈ అవార్డును అందుకోవడం చాలా గర్వంగా ఉందని, దీనితో తాను నిజామాబాద్ క్యాన్సర్ పేషెంట్స్ కి సేవ చేసే బాధ్యత ఇంకా పెరిగిందన్నారు. ముప్కల్ మండల కేంద్రంలో బహుజన బతుకమ్మ పోస్టర్లను ముప్కల్ గ్రామ ప్రజలు బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ చాకులింగం మాట్లాడుతూ బతుకమ్మ పుట్టిందే విమలక్క ద్వారానే అని, తెలంగాణలోని గ్రామాల్లో విమలక్క బహుజన బతుకమ్మను నిర్వహిస్తూ ఈ నెల 4వ తారీఖున ముప్కల్ గ్రామంలో ఈ కార్యక్రమం నిర్వహణ ఉంటుందన్నారు. గ్రామ ప్రజలంతా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ వేడిసి అధ్యక్షులు సిద్ధ రమేష్, టి సాయన్న, గంగారం లింగం, సంజీవ్, థామస్, నర్సయ్య, కల్లు స్వామి, పద్మ కిషన్ తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి కోటగిరి మండల కేంద్రంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా కోటగిరి మండల కేంద్రంలో బీజేపీ నాయకులు శ్రమదానం నిర్వహించారు. మండల కేంద్రంతో పాటు ఎత్తొండ వెళ్లే దారిలో రోడ్డు గుంతలమయం అవ్వడంతో రోడ్లకు బాన్స్వాడ నియోజకవర్గ బీజేపీ నాయకులు ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ తన సొంత ఖర్చులతో మరమ్మతులు చేశారు. స్థానిక బీజేపీ నాయకులతో కలిసి శ్రమదానం నిర్వహించి రోడ్ల గుంతలను పూడ్చారు. మోడీ పుట్టినరోజు సందర్భంగా మండల కేంద్రంలో స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు కోనేరు శశాంక్ మాట్లాడుతూ మోడీ లాంటి గొప్ప నాయకుడు భారతదేశ
భారతదేశ ప్రధానిగా పనిచేయడం భారతీయులందరికీ గర్వకారణమన్నారు. మోడీ తన గొప్ప పరిపాలనతో ప్రపంచ నాయకుడిగా ఎదిగాడని చెప్పారు. నరేంద్ర మోడీ మార్క్ పాలనతో యూనివర్సల్ బాస్గా ఎదిగారని గుర్తు చేశారు. గతంలో భారతదేశం ఇతర దేశాల ముందు చేతులు చాచేదని గుర్తు చేస్తూ మోడీ హయాంలో ప్రపంచానికి మార్గనిర్దేశం చేసే స్థాయికి భారతదేశం ఎదిగిందని చెప్పారు. మోడీ పుట్టినరోజు సందర్భంగా కోటగిరిలో శ్రమదాన కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు. కోటగిరి మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు ఏముల నవీన్, బీజేపీ సీనియర్ నాయకులు పుల్లెల మోహన్ రావు, నాగెల్లి శ్రీనివాస్, బీజేపీ మహిళా మోర్చా నాయకులు శ్యామల కులకర్ణి, బీజేపీ నాయకులు మామిడి శ్రీనివాస్, మామిడి సాయిలు, బీజేవై మండల అధ్యక్షులు జగదీష్, బీజేపీ నాయకులు శ్యామ్, నాగెల్లి శ్రీనివాస్, డాన్ రాజు, నల్లుల సాయిలు, రమేష్, శివశంకర్, పెంటరాజు, వడ్ల విఠల్, కుమ్మరి నాని, దుబాస్ మహేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ జై శ్రీరామ్. ఇవాళ నరేంద్ర మోదీ గారి పుట్టినరోజు సందర్భంగా గుడిలో వారి పేరు మీద పూజలు చేపించి అర్చన చేపించి ఆయన అందరికీ చెప్తాం జరిగింది. ఏమంటే ఒక 4 మంచి పనులు చేయమని చెప్తాం జరిగింది. సో ఆ కార్యక్రమ భాగంగా ఇవాళ కోట్గిర్ ఎత్తండ రోడ్డు మరమ్మతులు చేయడం జరుగుతుంది. ప్రజలకి ఏమి ఇబ్బందులు కలగకుండా ఇవాళ మరమ్మతుల కార్యక్రమం చేయడం జరుగుతుంది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. భూమి కోసం, భుక్తి కోసం, బానిస సంఖ్యల విముక్తి కోసం జరిగిన చారిత్రాత్మక పోరాటం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం అని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు అన్నారు. ఈ రోజు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట అమరవీరుల సంస్మరణ సందర్భంగా బోధనలో సమావేశం ఏర్పాటు చేసిన అనంతరం బస్టాండ్ వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారి త్యాగాలు గుర్తు చేశారు. ఈ పోరాటం వల్లనే పేద ప్రజలకు 10 లక్షల ఎకరాల భూమి పంచబడిందని, 3000 గ్రామాల్లో గ్రామ స్వరాజ్యాలు ఏర్పాటు చేసిన చరిత్ర కమ్యూనిస్టులకు ఉందన్నారు. ప్రజలకు తల ఎత్తుకొని జీవించే విధంగా ఆత్మగౌరవం లభించిందన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారసులు కమ్యూనిస్టులు తప్ప మరెవరికి ఈ పోరాటంలో భాగస్వామ్యం లేదన్నారు. 4500 మంది తెలంగాణ ప్రజలు కమ్యూనిస్టులు అమరులయ్యారని అన్నారు. వారి స్ఫూర్తితో భవిష్యత్తు కాలంలో తెలంగాణ రైతాంగం, కార్మికులు, ప్రజలు ఐక్యతతో కార్పొరేట్ సంస్థల పెట్టుబడిదారుల దోపిడీ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ బోధన్ ఏరియా కార్యదర్శి జంబిశెట్టి శంకర్ గౌడ్, కమిటీ సభ్యులు ఎస్ కుమారస్వామి, జంగం గంగాధర్, గోవింద్ సాగర్, దాసి గోపి, పత్రి ఎల్లయ్య మొదలగు వారు పాల్గొన్నారు. ఈ పోరాటం కొనసాగితే ఈ పోరాటంలో సుమారు 4500 మంది కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు, పేద ప్రజలు ప్రాణాలు కోల్పోయినటువంటి చరిత్ర ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ఉన్నది. ఈ పోరాటాన్ని వక్రీకరించే పద్ధతుల్లో, ఈ చరిత్రను తప్పుదోవ పట్టించే పద్ధతుల్లో ఇది ఒక మతానికి వ్యతిరేకంగా జరిగినట్లుగా ఈరోజు బీజేపీ, ఆర్ఎస్ఎస్ శక్తులు ప్రచారం చేస్తూ ఉన్నాయి. దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ఈ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా సాగినటువంటి ఈ పోరాటంలో హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు అన్ని వర్గాల పేదలు పాల్గొన్నారు. మెండోరా మండలం వెల్కటూర్ గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మల శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి సంగం అనిల్ కుమార్, మెండోరా మండల బీజేపీ అధ్యక్షులు ముత్తం రెడ్డిలు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి ముత్యం, బీజేవైఎం మండల అధ్యక్షులు శ్రీకాంత్, పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. మనకు ఈ రజాకాల పాలన నుంచి ఈరోజు మన తెలంగాణకు విముక్తి కల్పించిన దినోత్సవం కాబట్టి దీన్ని మనము విమోచన దినోత్సవంగా భారతీయ జనతా పార్టీ ఘనంగా నిర్వహించింది. కానీ గత 2 ప్రభుత్వాలు టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ దీన్ని విలీన దినోత్సవం అని అంటున్నారు. బోధన్ పట్టణంలో అధికారులు ప్రజాపాలన దినోత్సవాన్ని జరుపుకున్నారు. జాతీయ జెండా ఎగురవేశారు. ప్రజలకు, ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపారు. బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో, తహసీల్దార్ విఠల్ వేడుకల్లో పాల్గొన్నారు. బోధన్ పట్టణంలో అధికారులు ప్రజాపాలన దినోత్సవాన్ని జరుపుకున్నారు. ప్రజాపాలన అంటే గవర్నమెంట్ ఫర్ ది పీపుల్, బై ది పీపుల్ అండ్ టు ది పీపుల్. సో ప్రజాపాలన ఈ టర్మ్ చాలా ఇంపార్టెంట్ ఉన్నది. మన గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ తరఫున ఎస్పెషలీ రెవెన్యూ, మన మెయిన్ డిపార్ట్మెంట్ రెవెన్యూ కాబట్టి రెవెన్యూ, అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, హెల్త్, ఎడ్యుకేషన్, వెటర్నరీ డిపార్ట్మెంట్స్, డిఆర్డిఓస్, ఐకేపీ. నవిపేట మండలంలోని బినోలా గ్రామంలో విశ్వకర్మ జయంతిని గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఉమ్మడి కోటగిరి మండల కేంద్రంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా కోటగిరి మండల కేంద్రంలో బీజేపీ నాయకులు శ్రమదానం నిర్వహించారు. మండల కేంద్రంతో పాటు ఎత్తొండ వెళ్లే దారిలో రోడ్డు గుంతలమయం అవ్వడంతో రోడ్లకు బాన్స్వాడ నియోజకవర్గ బీజేపీ నాయకులు ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ తన సొంత ఖర్చులతో మరమ్మతులు చేశారు. స్థానిక బీజేపీ నాయకులతో కలిసి శ్రమదానం నిర్వహించి రోడ్ల గుంతలను పూడ్చారు. మోడీ పుట్టినరోజు సందర్భంగా మండల కేంద్రంలో స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు కోనేరు శశాంక్ మాట్లాడుతూ మోడీ లాంటి గొప్ప నాయకుడు భారతదేశ ప్రధానిగా పనిచేయడం భారతీయులందరికీ గర్వకారణమన్నారు. మోడీ తన గొప్ప పరిపాలనతో ప్రపంచ నాయకుడిగా ఎదిగాడని చెప్పారు. నరేంద్ర మోడీ మార్క్ పాలనతో యూనివర్సల్ బాస్గా ఎదిగారని గుర్తు చేశారు. గతంలో భారతదేశం ఇతర దేశాల ముందు చేతులు చాచేదని గుర్తు చేస్తూ మోడీ హయాంలో ప్రపంచానికి మార్గనిర్దేశం చేసే స్థాయికి భారతదేశం ఎదిగిందని చెప్పారు. మోడీ పుట్టినరోజు సందర్భంగా కోటగిరిలో శ్రమదాన కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు. కోటగిరి మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు ఏముల నవీన్, బీజేపీ సీనియర్ నాయకులు పుల్లెల మోహన్ రావు, నాగెల్లి శ్రీనివాస్, బీజేపీ మహిళా మోర్చా నాయకులు శ్యామల కులకర్ణి, బీజేపీ నాయకులు మామిడి శ్రీనివాస్, మామిడి సాయిలు, బీజేవై మండల అధ్యక్షులు జగదీష్, బీజేపీ నాయకులు శ్యామ్, నాగెల్లి శ్రీనివాస్, డాన్ రాజు, నల్లుల సాయిలు, రమేష్, శివశంకర్, పెంటరాజు, వడ్ల విఠల్, కుమ్మరి నాని, దుబాస్ మహేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ జై శ్రీరామ్. ఇవాళ నరేంద్ర మోదీ గారి పుట్టినరోజు సందర్భంగా గుడిలో వారి పేరు మీద పూజలు చేపించి అర్చన చేపించి ఆయన అందరికీ చెప్తాం జరిగింది. ఏమంటే ఒక 4 మంచి పనులు చేయమని చెప్తాం జరిగింది. సో ఆ కార్యక్రమ భాగంగా ఇవాళ కోటగిర్ ఎత్తొండ రోడ్డు మరమ్మతులు చేయడం జరుగుతుంది. ప్రజలకి ఏమి ఇబ్బందులు కలగకుండా ఇవాళ మరమ్మతుల కార్యక్రమం చేయడం జరుగుతుంది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. బంగారు వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజలే రాసుకున్న పోరాట చరిత్ర మనది. హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్స్లో నిర్వహించిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంలో జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి. రాచరికం నుండి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి తెలంగాణ బిడ్డలు అడుగుపెట్టిన రోజు ఇది. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో నిర్వహించిన జాతీయ సమైక్యత వేడుకల్లో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. నిజామాబాద్ కలెక్టరేట్లో ఘనంగా ప్రజాపాలన దినోత్సవ సంబరాలు. త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి. పాల్గొన్న ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, డాక్టర్ భూపతి రెడ్డి, కలెక్టర్ సిపి. ఉత్సాహంగా చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు. భారతమాత ముద్దుబిడ్డ 3వసారి ప్రధానిగా సేవలందిస్తున్న మోడీ ప్రపంచ స్థాయి నాయకునిగా ఎదగడం దేశం గర్వించదగ్గ విషయం. నిజామాబాద్లో బీజేపీ కార్యాలయంలో మోదీ జన్మదినం నిర్వహించిన బీజేపీ నాయకులు. పాల్గొని మాట్లాడిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఉంది. వేల్పూర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. సెప్టెంబర్ 17 ముమ్మాటికి తెలంగాణ విలీన దినోత్సవమే. హైదరాబాద్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో తెలంగాణ విలీన దినోత్సవంలో జాగృతి అధ్యక్షురాలు కవిత. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నివాసంలో సందడి. మర్యాద పూర్వకంగా కలిసి పలు సమస్యలు విన్నవించిన బోధన్ నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు. సానుకూల స్పందన. తెలంగాణ పోరాట యోధుల పటిమను భావి తరాలకు తెలియజేయాలి. బీజేపీ జిల్లా కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్. నిజామాబాద్ కాంగ్రెస్ భవన్లో ఘనంగా ప్రజాపాలన దినోత్సవం. పాల్గొని జెండా ఆవిష్కరించిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రామ్ భూపాల్. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తెగిపోయిన రోడ్ల పునరుద్ధరణ. చుక్కాపూర్, మాచారెడ్డిలో పలు రహదారులు పరిశీలించిన కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్.